హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. దానికి స్టార్టింగ్లో మనం చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి. ఈ రౌండ్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఎల్లో కలర్ అటాచ్ చేసుకోవాలి. దీన్ని తెంపకుండా ఇది ఇలాగే ఉండిచ్చి దీనికి ఎల్లో కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎల్లో అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ తీసుకోవాలి. ఈ తర్వాత దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే రెడ్ 2 ఎల్లో 2 వస్తాయి. ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి. మనం వీటితో పాటు ఈ 2 ఉలెన్లు ఇలా తెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక కలర్ నుంచి ఒక కలర్ మార్చి వేయగలుగుతాము. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో వేసుకోవాలి. ఇప్పుడు రెడ్, ఇలా ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఎల్లో 2 డబుల్ క్రోషెట్, రెడ్ 2 డబుల్ క్రోషెట్ ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎల్లో ఒకటి రెడ్ ఒకటి ఇలా వేసుకోవాలి. ఇవి మనం 16 వేసిన మూల ఈ 5 కూడా 16 వస్తాయి. ఇవి ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎల్లోతో ఎండ్ అయింది కదా, ఈ ఎల్లో ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ రెడ్ తీసుకొని
ఇలా రెడ్ 3 వేసుకోవాలి. మనం ఫస్ట్ రౌండ్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో తీసుకోవాలి. ఇలా 3 తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రెడ్ తీసుకోవాలి. మీకు ఈ డిజైన్ వెళ్ళే వరకు క్లియర్గా కనిపిస్తుంది, స్టార్టింగ్లో పెద్దగా తెలియదు. ఇలా అల్లగా క్లియర్గా వస్తుంది డిజైన్. ఇలాగే రెడ్ 3 ఎల్లో 3 ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ రౌండ్లో 2 2 వేసుకున్నాం కదా, నెక్స్ట్ రౌండ్ 3 3 వచ్చిందా, తర్వాత రౌండ్ 4 4 వస్తాయి. ప్రతి దానిలో ఇలా స్టార్టింగ్ ఒక దానిలో ఒకటి వేసుకుని లాస్ట్ దానిలో మాత్రం 2 2 వేసుకుంటూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. లాస్ట్ లూప్లో 2 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు కింది రౌండ్లో 3 వచ్చింది, పై రౌండ్ 4 వచ్చింది కదా, అలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి.
ఇలాగే 4/4 మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. మెల్లమెల్లగా ఈ షేప్ ఇలా ఏంటంటే రెక్కల్లో ఇలా సైడ్కి తిరుగుతాయి ఇవి. ఈ టైప్ వస్తుంది. ఇంకొంచెం పొడవ వేసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ రౌండ్లో మనం 4 ఇక్కడ 4 వేసాం కదా, నెక్స్ట్ రౌండ్ అంతా 5 వస్తుంది. ఇలా ప్రతి కలర్ స్టార్టింగ్లో ఇలా సింగిల్ సింగిల్ వేసుకొని లాస్ట్ లూప్లో మాత్రం డబుల్ క్రోషెట్ డబుల్ వేసుకోవాలి. అప్పుడే పెరుగుతూ ఉంటుంది రౌండ్. నెక్స్ట్ ఇల్లో 5 వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ప్రతి రౌండ్కి ఏంటంటే ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. ఈ లాస్ట్ లూప్లో ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా మరికొన్ని రౌండ్లు వేసాక చూపిస్తాను. ఇలా కొన్ని రౌండ్ వేసేసరికి మీకు డిజైన్ తెలుస్తుంది కదా, ఇలా రెక్కల్లా ఇలా సైడ్కి వస్తాయి అవి. ఇలా స్ట్రైట్గా రాకుండా ఇలా రెక్కల్లా సైడ్కి తిరుగుతాయి. ఇంకొంచెం వేసిన తర్వాత ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికి 7 రౌండ్స్ వేసాను. 1 2 3 4 5 6 7 వేస్తే ఇక్కడ మనకి కౌంటింగ్ కూడా 8 వస్తుంది. అంటే మనం 2 2 పెంచుతున్నాం కదా, ఒకటి ఎక్స్ట్రా చేస్తున్నాం కాబట్టి 8 వస్తుంది. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది మీకు డిజైను. ఇప్పుడు ఎల్లో స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఒకటి వేస్తాము. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఒకటి తగ్గుతుంది, ఎల్లో తగ్గుతుంది ఇక్కడ ఈ మధ్యలోంచి వేయడం వల్ల. ఈ ఉలెన్ మాత్రం ఇలా తెచ్చుకోవాలి దీంతో పాటు, దీన్ని వదిలేయకూడదు. అప్పుడే ఇలా డబుల్ కలర్ అల్లగలుగుతాం. ఇక్కడ మెయిన్ ఈ డిజైన్ ఇలా ట్విస్ట్లా రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం ఇంకోటి ఎక్స్ట్రా వేస్తాం, ఇక్కడతో ఆపకుండా ఇక్కడ ఇంకోటి వేస్తాం కాబట్టి ఇది ఇలా ట్విస్ట్ అవుతుంది ఇటు సైడ్. ఇక్కడ మనం మధ్యలోని చేసిన వల్ల ఇది తగ్గుతుంది, ఇక్కడ ట్విస్ట్ ఇలా ఎక్కువ అవ్వడం వల్ల ఇది ఇలా వస్తుంది. ఈ డిజైన్ ఇలాగే రెక్కల్లా వస్తుంది. మనం ఈ రెడ్ వచ్చినప్పటికి రెడ్ ఉలెన్ తీసుకోవాలి, ఎల్లో వచ్చేటప్పుడు ఎల్లో ఉలెన్ తీసుకోవాలి. అందుకే ఇవి రెండు ప్యారలల్గా రావాలి.
ఇలా వస్తుంది. ఇలాగే ఈ పెటల్స్ అన్నీ వేసుకోవాలి. ఇంకా మరికొన్ని రౌండ్లు వేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా ఉంటుంది డిజైన్. ఇలా 15 రౌండ్ వేసేసరికి ఈ సైజులో వస్తుంది. కావాలంటే ఇంకా పెద్దది ఒక 20 రౌండ్స్ వేసుకుంటే ఇంకా పెద్దది వస్తుంది. నేను 15 రౌండ్స్ వేస్తున్నాను. ఇప్పుడు డిజైన్ క్లియర్గా తెలుస్తుంది కదా, ఇలా క్రాస్గా వస్తుంది, రెక్కల్లాగా ఫ్యాన్ రెక్కలు తిరిగినట్టు ఉంటుంది. దీనికి బార్డర్ వేయాలి. ఇప్పుడు రెడ్ తీసుకొని డబుల్ క్రోషెట్తో మొత్తం రౌండ్గా వేసుకోవాలి. ఇలా లైన్గా బోర్డర్లో అల్లుకోవాలి. ఇలా 2 రౌండ్స్ వేసుకోవాలి రెడ్. ఇలా రెడ్ 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, దీనికి మళ్ళీ ఎల్లో అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 7 చైన్స్ వేసుకుని 5కి అటాచ్ చేసుకోవాలి.
ఇలా 7 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5కి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 చైన్స్ వేసుకున్నాక 1 2 3 4 5 ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ సర్కిల్ మొత్తం అంతా ఈ చైన్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం ఎల్లో కలర్తో చైన్ వేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్రోషియాతో ఫిల్ చేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషియా వేసిన తర్వాత 5థ్ది త్రిబుల్ క్రోషియా వేసుకోవాలి. ఇలా త్రిబుల్ క్రోషియా వేసాక 1 2 3 4 5 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 డబుల్ క్రోషియా వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 4 డబుల్ క్రోషియా వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషియా వేసాక 5థ్ది త్రిబుల్ క్రోషియా వేసుకోవాలి. ఫైవ్ చైన్స్ వేసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఫోర్ చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి. బార్డర్ కింద ఇలా అల్లుకోవాలి. బార్డర్లో మొత్తం ఇదంతా అల్లాలి. సర్కిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.